హలో, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కొత్తగా రియల్ అనాలిసిస్ గురించి చదువుకుందాం. దీంట్లో మొదటగా సెట్స్ ఇన్ ఆర్ అంటే రియల్ నెంబర్స్లో ఏ టైప్ ఆఫ్ సెట్స్ ఉంటాయి దాని గురించి చదువుకుందాం. అరౌండ్ దీని గురించి 2 or 3 క్లాసెస్ ఉంటాయి. ఈచ్ వన్ ఈజ్ 1 hour, అప్రాక్సిమేట్లీ 1 hour ఉంటుంది. సో మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో చేసే బట్టి నేను ఇంకా ప్రొసీడ్ అవ్వగలను, ఎక్స్ట్రా క్లాసెస్ ఇవన్నీ తీసుకొని చెప్పగలను. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ లెట్స్ స్టార్ట్ ది క్లాస్. జనరల్గా సెట్స్ ఇన్ ఆర్ అంటే రియల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి? మొదటగా మనకి నెంబర్ సిస్టంలో వచ్చేసరికి నేచురల్ నెంబర్స్ ఉంటాయి. నేచురల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. నేచురల్ నెంబర్స్ n ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇంటీజర్స్ ఓల్ నెంబర్స్ ఉంటాయి. ఓల్ నెంబర్స్ అంటే విత్ ఎడిషన్ ఆఫ్ 0 అండ్ ఇంటీజర్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. అంటే -2, -1, 0, 1, 2 అండ్ సో ఆన్ ఆ టైప్ ఆఫ్. నెక్స్ట్ రేషనల్, తర్వాత ఇర్రేషనల్ సెపరేట్గా ఉంటుంది. దానికి ఇంక్లూడ్ చేసుకుంటే రెండు కూడా యూనియన్ చేసుకుంటే మనకి రియల్ నెంబర్స్ వస్తాయి. రియల్ నెంబర్స్ అంటే 0 నుంచి ఇటువైపు ఇన్ఫినిటీ, ఇటువైపు మైనస్ ఇన్ఫినిటీ. ఎవ్రీ నెంబర్ ఏదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ ఏదైనా సరే ఈ నెంబర్ సిస్టమ్ లో ఉంటుంది. ఓకే, నౌ ఇంటర్వల్స్. ఇంటర్వల్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఇంటర్వల్స్ మనకి ఆల్రెడీ తెలుసు, ఓపెన్, క్లోజ్డ్, అవి ఎలా ఉంటాయి అనేది 1 by 1 డెఫినేషన్ నేర్చుకుందాం. ఓకే, ఈ సబ్సెట్ ది సబ్సెట్ x బిలాంగ్స్ టు R అయ్యే విధంగా a less than x less than R, x less than b అంటే x అనే ఎలిమెంట్ అనేది దేని మధ్యలో ఉండాలి? a కి b కి మధ్యలో ఉండాలి. బట్ నాట్ ఈక్వల్ టు a అండ్ b అంటే ఏబీలు ఎండ్ పాయింట్ అవుతూ x అనే ఎలిమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ. సో ఇటువంటి సెట్ ని మనం డినోట్ చేస్తే ఆ సెట్ ని ఏమంటారంటే ఓపెన్ ఇంటర్వల్ అంటారు. ఓపెన్ ఇంటర్వల్. ఓపెన్ ఇంటర్వల్ ఎలా డినోట్ చేస్తారు? ఓపెన్ ఇంటర్వల్ ఆఫ్ ఏ కామా బి. అదే క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఎండ్ పాయింట్స్ అనేవి ఆ సెట్ లో ఉన్నాయి అనుకోండి. ఎండ్ పాయింట్స్ అనేవి ఆ సెట్ లో ఉంటే దాన్ని ఏమంటారంటే క్లోజ్డ్ ఇంటర్వల్ అంటారు. సో క్లోజ్డ్ ఇంటర్వల్ కాబట్టి ఇక్కడ ఏ లెస్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకే, a less or equal to x less or equal to b. దీని క్లోజ్డ్ ఇంటర్వల్ కాబట్టి క్లోజ్డ్ సింబల్ తో చూపిస్తాం. నెక్స్ట్ సెమీ ఓపెన్, సెమీ క్లోజ్డ్ ఆర్ హాఫ్ ఓపెన్, హాఫ్ క్లోజ్డ్ అని అంటారండి. సెమీ ఓపెన్, సెమీ క్లోజ్డ్ ఆర్ హాఫ్ ఓపెన్, హాఫ్ క్లోజ్డ్ అంటారు. అంటే ఒకవైపు క్లోజ్డ్ ఉండి రెండో వైపు ఓపెన్ ఉన్న వాటిని సెమీ ఓపెన్, సెమీ క్లోజ్డ్ టైప్ అంటారు. ఏ బి, ఏ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయింది, బి అనేది ఎక్స్క్లూడ్ అయింది. ఓకే, ఇక్కడ ఏ అనేది ఎక్స్క్లూడ్ అయింది, బి అనేది ఇంక్లూడ్ అయింది. సో దీస్ ఆర్ ఓపెన్, ఓపెన్ క్లోజ్డ్ సెమీ టైప్ ఇంటర్వల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫినైట్ సెట్స్. ఇన్ఫినైట్ సెట్స్ లోని ఇన్ఫినైట్ ఓపెన్ ఇంటర్వల్. సో ఇన్ఫినైట్ ఓపెన్ ఇంటర్వల్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా ఉన్నాయి? x ఈజ్ లెస్ దాన్ a అంటే రెండు ఉన్నాయి. x బిలాంగ్స్ టు r, x ఇస్ గ్రేటర్ దాన్ a అంటే ఎలిమెంట్ తీసుకుంటే ఏ కంటే ఎక్కువ ఉండే ఎలిమెంట్స్. సో ఏ కంటే ఎక్కువ ఉండే ఎలిమెంట్స్ అంటే అప్ ఎంత వరకు ఉంటాయండి? ఇన్ఫినిటీ వరకు. ఏ అనేది కన్సిడర్ చేస్తుందా? లేదు కాబట్టి x ఇస్ బిలాంగ్స్ టు ఓపెన్ ఆఫ్ ఏ కామా ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫినైట్ ఓపెన్ ఇంటర్వల్. అదే x లెస్ దాన్ ఏ అంటే ఏ కంటే తక్కువ ఉండేది. సో ఓపెన్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉండేది. అంటే ఈ ఎండ్ పాయింట్ ఎంతండి? వి కెనాట్ డిఫైన్ కాబట్టి ఇన్ఫినైట్ అంటాం. సో అందువల్ల ఇక్కడ వచ్చేసరికి x ఇస్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ, మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ. ఓకే, దీస్ ఆర్ నెక్స్ట్. అదే క్లోజ్డ్ థింగ్ తీసుకున్నాం అనుకోండి, ఎలా తీసుకుంటాం మనం? ఏ అనేది తీసుకుని ఏని కన్సిడర్ చేస్తూ
అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉండే ఎలిమెంట్స్ అన్ని తీసుకుంటే అది సెట్ ఎలా ఉంటుంది, ఎక్స్ ఇస్ బిలాంగ్స్ టు క్లోజ్ ఏ కామా ఇన్ఫినిటీ. ఇక్కడ ఇది ఫస్ట్ వన్, అది క్లోజ్ ఇన్ఫినిటీ సెట్. దాంట్లో రెండో రకం ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్, అంటే అప్ టు ఎంత వరకు అండి, మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి ఎక్స్ ఇస్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా ఏ. ఏ అనేది క్లోజ్డ్ ఎందుకంటే ఇన్క్లూజన్. ఓకే, బౌండెడ్ ఇంటర్వల్స్. బౌండెడ్ ఇంటర్వల్స్ అంటే షుడ్ బి బౌండెడ్ అంటే ఒక దీంట్లో ఆసిలేట్ అవుతూ ఉండాలి. ఐ మీన్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఏవైనా ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్స్ అనేవి ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది దేని దేని మధ్యలో ఉంటుందండి, ఏ కామా బికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ సెమీ ఓపెన్ ఇంటర్వల్ కూడా బౌండెడ్ ఇంటర్వల్, ఇది కూడా బౌండెడ్ ఎందుకు, ఏబికి మధ్యలో ఉంటాయి. ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఏబికి మధ్యలో ఉంటాయి కాబట్టి వీటిని బౌండెడ్ ఇంటర్వల్స్ అంటారు. ఇక్కడ అన్బౌండెడ్ ఇంటర్వల్స్ అంటే ఒకవైపు బౌండెడ్ అయ్యింది, రెండో వైపు బౌండెడ్ కాకపోయినా, లేదా రెండు వైపులు కూడా బౌండెడ్ కాకపోయినా. రెండు వైపులు బౌండెడ్ కాకపోతే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మైనస్ ఇన్ఫినిటీ కామా ప్లస్ ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వల్. దీన్నే మనం సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి, ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ, జీరో. ఓకే, ఇది మనకి అన్బౌండెడ్ ఇంటర్వల్స్ అన్నమాట రెండు. ఓకే, ఇది టైప్స్ ఆఫ్ ఇంటర్వల్స్. నెక్స్ట్ మనం నైబర్హుడ్ గురించి నేర్చుకుందాం. నైబర్హుడ్ అంటే let C belongs to R, a subset S subset of R is said to be neighborhood of C if there exists open interval. Open interval అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి such that C is belongs to A comma B. అంటే మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నాక దానికి X అనే ఎలిమెంట్ తీసుకుంటే ఈ X అనే ఎలిమెంట్ అనేది ఏదో ఒక ఓపెన్ ఇంటర్వల్ లో ఉండాలన్నమాట. ఏదైనా ఓపెన్ ఇంటర్వల్ లో ఉంటే ఈ ఓపెన్ ఇంటర్వల్ అనేది దేంట్లో ఉండాలి, కంపల్సరీ ఇట్ మస్ట్ బి ఇన్ ద సెట్ S. It must be in the set S. సో ఇలా ఉంటే ఈ X ని ఏమంటారంటే నైబర్హుడ్ పాయింట్ అంటారు, నైబర్హుడ్ అంటారు, నైబర్హుడ్ ఆఫ్ S అంటారు. ఓకే, S యొక్క నైబర్హుడ్. అదే మనం ఒక డెల్టా అంటే స్మాలెస్ట్ నెంబర్, నాట్ ఓన్లీ అంటే ఏ కామా బిలో ఉండక్కర్లేదు, ఎడ్జసెంట్ గా ఉండే వాటిలో కూడా ఉండొచ్చు. ఐ మీన్ X అనేది తీసుకొని ఉంటుంది, ఇక్కడ ఉండే ఎడ్జసెంట్ పాయింట్స్, ఇక్కడ ఉండే ఎడ్జసెంట్ పాయింట్ స్మాల్ డెల్టా, స్మాల్ పాజిటివ్ రియల్ నెంబర్. ఇలా మనకి ఓపెన్ అనేది ఫామ్ అయింది అనుకోండి, దీనికి అర్థం ఏంటి, ఎక్స్ మైనస్ డెల్టా కామా ఎక్స్ ప్లస్ డెల్టా. ఈ విధంగా మనం ఇక్కడ ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే అటువంటి ఎక్స్ ఏమంటారు, నైబర్హుడ్ ఆఫ్ ఎస్ అంటారు. ఓకే, ఈ విధంగా మనం సి బిలాంగ్స్ స్టార్ తీసుకుని డెల్టా గ్రేటర్ దెన్ 0 తీసుకున్నారు. ఓపెన్ ఇంటర్వల్ సి మైనస్ డెల్టా, సి ప్లస్ డెల్టా ఇస్ సెడ్ టు బి డెల్టా నైబర్హుడ్ ఆఫ్ సి అంటారు. ఓకే, ఇక్కడ కొన్ని థీరమ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అండి, మనకి ఎగ్జామ్స్ లో వస్తాయి నైబర్హుడ్ రిలేటెడ్ గా. ఏంటంటే అవి మొదటిది సి బిలాంగ్స్ టు ఆర్. ఒక రియల్ నెంబర్ తీసుకొని యూనియన్ ఆఫ్ టూ నైబర్హుడ్స్ ఆఫ్ సి. సి యొక్క రెండు నైబర్హుడ్స్ తీసుకునేటప్పుడు అది ఏమవుతుందంటే అగైన్ ఇట్ విల్ బి ఏ నైబర్హుడ్. సి అనేది ఇక్కడ ఉంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ కి నైబర్హుడ్ అయింది. ఓకే, నెక్స్ట్ సి అనేది ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి రెండో సెట్ బి అనే సెట్ తీసుకున్నాం, ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. సో ఏ యూనియన్ బి అనేది ఏమవుతుంది, లార్జర్ సెట్ అవుతుంది. ఏ బి సి డి తీసుకుంటే ఏ నుండి ఏమవుతుందండి, ఏ కామా డి ఇక్కడ కేసులో. సో ఏ కామా డిలో సి అనేది ఉంది కదండి, సి బిలాంగ్స్ టు ఏ కామా డి అండ్ సి ఏంటి ఇక్కడ నైబర్హుడ్ ఆఫ్ ఏ యూనియన్ బి అవుతుంది. ఓకే, ఇది నైబర్హుడ్ డెఫినేషన్. నెక్స్ట్ ఫైనైట్ యూనియన్ కూడా ఈ విధంగా మనం చేసుకుంటే మనకి ఫైనైట్ యూనియన్ ఆఫ్ నైబర్హుడ్ కూడా నైబర్హుడ్ అవుతుంది. ఓకే, నైబర్హుడ్ ఆఫ్ సి. అది ఇంటర్సెక్షన్ వచ్చేసరికి కూడా యాజ్ యూజువల్ గా అప్లై అవుతుందండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ నైబర్హుడ్ ఆఫ్ సి ఇస్ ఆల్సో నైబర్హుడ్. ఇక్కడ సేమ్ కండిషన్ తీసుకుంటే సి అనేది ఎక్కడ తీసుకున్నాం,
మనం ఇక్కడ తీసుకున్నాం కదండి సి అనేది, ఇంటర్సెక్షన్ తీసుకుంటే స్మాల్ పోర్షన్ వస్తుంది. ఈ స్మాల్ పోర్షన్ ఇస్ ఆల్సో ఏ నైబర్హుడ్ ఆఫ్ సి అవుతుంది. ఓకే, ఈ స్మాల్ పోర్షన్ అంటే సి మైనస్ డెల్టా సి ప్లస్ డెల్టా అనేది ఏ ఇంటర్సెక్షన్ బి లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇట్ మస్ట్ బి ఏ నైబర్హుడ్ అవుతుంది. సిమిలర్ గా మనం ఫైనైట్ ఇంటర్సెక్షన్ కూడా ఆ విధంగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్బిటరీ యూనియన్ అనేది, ఆర్బిటరీ యూనియన్ ఆఫ్ నైబర్హుడ్ ఆఫ్ సి అనేది నైబర్హుడ్ ఆఫ్ సి అవుతుంది. ఎందుకు, మనం కలెక్షన్ ఎన్ని తీసుకున్నా సరే అది వచ్చేసరికి ఎలా వస్తుంది, A1 యూనియన్, A2 యూనియన్, A3 యూనియన్ అండ్ సో ఆన్ AN తీసుకున్నాం కదా. సో ఇది అగైన్ సి యొక్క నైబర్హుడ్, ప్రతి దానికి నైబర్హుడ్ అయింది కాబట్టి ఆర్బిటరీ యూనియన్ తీసుకున్నాం కాబట్టి ఆ కలెక్షన్ మొత్తం ఏదో ఒక దాంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మనం చెప్తాం. బట్ ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్ లో వస్తుంది. ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ నైబర్హుడ్ ఆఫ్ సి ఈజ్ నాట్ నైబర్హుడ్ ఆఫ్ సి. ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ నైబర్హుడ్ ఆఫ్ సి ఈజ్ నాట్ నైబర్హుడ్ ఆఫ్ సి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, ఏంటి సెట్, -1/n 1/n ఇస్ ఎ నైబర్హుడ్ ఆఫ్ 0. నైబర్హుడ్ ఆఫ్ 0 తీసుకుంటే an అనేది ఎలా తీసుకున్నారు, -1/n 1/n. ఓకే, ఇప్పుడు దీనికి డిఫైన్ చేసుకుంటే జనరల్ గా A1 అంటే -1, A2 అంటే -1/2, 1/2, A3 అంటే -1/3, 1/3. ఓకే, ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటే 0, -1 + 1, -1/2 + 1/2, -1/3 + 1/3. సో మనకి n అనేది 1, 2, 3 అండ్ సో ఆన్ అయితే అప్రోచెస్ టు ఎక్కడికి అవుతుందండి, ది విల్ బి కాన్సన్ట్రేటెడ్ టు ది 0. అంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ an runs from 1 to infinity చేస్తే ఎంత వస్తుందండి, 0 వస్తుంది. ఎందుకు, ఇట్ విల్ బి క్లోజ్ టు 0. ఎందుకు, 1/n అనేది n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో -1/n కూడా 0 అవుతుంది. సో రెండు అప్రోచెస్ టు 0 కాబట్టి ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఎంత వస్తుందండి, ఓవరాల్ ఇంటర్సెక్షన్ వచ్చేసరికి 0. 0 అనేది ఏంటంటే సింగిల్టన్ సెట్. సో సింగిల్టన్ సెట్స్ అనేవి నాట్ ఓపెన్. ఓకేనా, అంటే నాట్ ఏ నైబర్హుడ్. అంటే వీ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్. అంటే ఒక డెల్టా ఇచ్చాను అనుకోండి, డెల్టా గ్రేటర్ దాన్ 0. అదే విధంగా -డెల్టా అనేది మనం కెనాట్ బి ఫైండ్ ఇన్ వేర్ ఇంటర్సెక్షన్ ఆఫ్ n runs from 1 to infinity an లో ఫైండ్ అవుట్ చేయలేం. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మనం ఏమవుతుంది, it is not a neighborhood. అంటే intersection of arbitrary union of neighborhood need not be a neighborhood. Very most important. Counter example కూడా ఇచ్చాను, please follow. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇంటీరియర్ పాయింట్. ఇంటీరియర్ పాయింట్ అంటే SBA సబ్సెట్ ఆఫ్ R. ఒక రియల్ నెంబర్స్ లో ఒక సెట్ తీసుకున్నారు. ఏ పాయింట్ X is said to be ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ S. ఏదైనా ఒక పాయింట్ ఇంటీరియర్ పాయింట్ అవ్వాలంటే ఇట్ మస్ట్ బి ఏ నైబర్హుడ్ అవ్వాలి. అంటే A, B తీసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ A, B తీసుకునే చేద్దాం మీకు ఈజీగా అర్థం అవడానికి. X అనే ఎలిమెంట్ ఉంది. ఈ X అనే ఎలిమెంట్ ఇంటీరియర్ అంటే లోపల ఉంది చెప్పాలంటే ఇటువైపు సర్టెన్ ఎలిమెంట్స్ ఫర్ డెల్టా గ్రేటర్ దాన్ 0 కి ఇటువైపు సర్టెన్ ఎలిమెంట్స్ అంటే x మైనస్ డెల్టా x ప్లస్ డెల్టా, దీన్నే డెల్టా నైబర్హుడ్ అంటారని చెప్పాను కదండి. ఇట్ మస్ట్ బి ఇన్ ద సెట్ S. సెట్ S లో ఉంటే అదేమవుతుంది, ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. సో x అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇంటీరియర్ పాయింట్. ఈ విధంగా మనం x అనేది S లో తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ నైబర్హుడ్ ఆఫ్ x. x యొక్క నైబర్హుడ్ అనేది S లో ఎగ్జిస్ట్ అయితే అటువంటి దాన్ని ఏమంటారు, ఇంటీరియర్ పాయింట్ అంటారు.
ది సెట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ పాయింట్స్ ఇస్ డినోటెడ్ బై ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అంటారు. ఇంటీరియర్ ఆఫ్ ఎస్ లేదా ఎస్ సర్కిల్ తో సూచిస్తారు. ఎస్ సర్కిల్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వెళ్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చాడండి? 1, 1/2, 1/3 అండ్ సో ఆన్ అని ఇచ్చాడు. అయితే ఇంటీరియర్ పాయింట్స్ ఏంటని అడిగాడు. ఇక్కడ ఇంటీరియర్ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/3 తీసుకుందాం. 1/3. ఓకే, 1/3 అంటే దీనికి ఒక డెల్టా ఇద్దాం. డెల్టా గ్రేటర్ దెన్ 0 అయ్యే విధంగా డెల్టా ఈక్వల్ టు 1/10 ఇద్దాం. ఓకే, 1/10. ఇప్పుడు ఇది ఎంతండి? ఎక్స్ కదా, అంటే ఎక్స్ మైనస్ డెల్టా ఎంత అవుతుందండి? 1/3 మైనస్ 1/10 అంటే ఎంత అవుతుంది? 30/7. 7/30. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ డెల్టా. ఎక్స్ ప్లస్ డెల్టా అంటే 1/3 ప్లస్ 1/10 అంటే ఏమవుతుందండి? 10 ప్లస్ 3 13/30. ఓకే, ఈ 3 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది. ఓకేనా, 3 అనేది 1/3 అనేది దేని మధ్యలో ఉంది? 7/30 అండ్ 13/30. ఓకే, ఇప్పుడు ఈ 1/2 అనేది ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఎక్కడో ఉంటుంది 1/2. ఇక్కడ నెక్స్ట్ 1/3. 1/4 అంటే ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి 1/3, 1/2 ఇక్కడ ఈ రీజియన్ లోని ఏవైనా సరే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయా? రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే 1/2, 1/3 మధ్యలో ఎలిమెంట్స్ ఏమైనా ఎగ్జిస్ట్ అయ్యాయా? అవ్వవు. ఎందుకంటే 1/2 అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్, 1/4 అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇలాగా మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఒక డెల్టా అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. దేర్ ఎగ్జిస్ట్ ఏ డెల్టా. ఇక్కడ ఫర్ ఎవ్రీ డెల్టా కాదండి, దేర్ ఎగ్జిస్ట్ ఏ డెల్టా. అంటే మీ డెల్టా అనేది ఎంత స్మాల్ తీసుకుంటారో అంత కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏంటి? ఇది అనేది ఫార్ అవే ఫ్రమ్ ది 1/3. 1/3 నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఇది అనేది ఏమవుతుంది? నాట్ ఏ నైబర్హుడ్. సో నాట్ ఏ నైబర్హుడ్ కాబట్టి ఏమవుతుంది? ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అనేది ఎంప్టీ సెట్ అవుతుంది. ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుంది? అసలు అంటే ఇంటీరియర్ పాయింట్స్ అనేవి ఉండవు అనమాట. సెట్ కి ఉండకపోతే ఏమవుతుంది? ఎంప్టీ సెట్. అదే విధంగా మనం నేచురల్ నెంబర్ తీసుకుంటే 1, 2, 3 అండ్ సో 2 తీసుకుంటే 2 కి 1/2 అనేది డెల్టా ఇచ్చాను. దేర్ ఎగ్జిస్ట్ అన్నాడు కాబట్టి హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 1. దేర్ ఎగ్జిస్ట్ అంటే అట్లీస్ట్ 1. ఫర్ ఎవ్రీ అంటే ప్రతి ఎప్సిలాన్కి. మీకు ఆ డెఫినేషన్స్ అనేవి వచ్చాక క్లాసులో చెప్తాను, రిలేటెడ్ గా వచ్చే టాపిక్స్ లో. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఎంత అయిందండి? 3/2, 5/2. ఏ పాయింట్ తీసుకున్నాం? 2 అనే పాయింట్ దీని మధ్యలో ఉంది. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3. అంటే ఏ పాయింట్ కూడా మధ్యలో ఉండే పాయింట్స్ ఏవి కూడా ఈ సెట్ లో లేవు. సో లేవు కాబట్టి ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటీరియర్ పాయింట్. సారీ, వాట్? నైబర్హుడ్ పాయింట్. నైబర్హుడ్ పాయింట్ కాదు కాబట్టి ఇంటీరియర్ పాయింట్ అవ్వదు. సో ఇంటీరియర్ పాయింట్స్ అనేది ఎంప్టీ సెట్. సిమిలర్ గా ప్రతి క్యూబ్ కూడా అలానే వస్తుంది. క్యూకి ఎందుకు వస్తుందండి? క్యూకి ఏం తీసుకున్నా సరే మొత్తం ఓవరాల్ గా ఒక 1/1000 తీసుకున్నాం సార్ అని అంటారు. 1/1000 తీసుకుంటే ఈ బిట్వీన్ టూ రేషనల్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్స్. బిట్వీన్ టూ రేషనల్స్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్స్. సో ఈ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్స్ ఉన్నాయంటే whole set does not belongs to Q. Whole set does not belongs to Q. సో మనకి ఏంటి జనరల్ గా డెఫినేషన్? నైబర్హుడ్ ఆఫ్ ఎక్స్ అనేది n ఆఫ్ ఎక్స్ అనేది ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్ అవ్వాలి. n ఆఫ్ ఎక్స్ అనేది ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్ అవ్వాలి. బట్ n ఆఫ్ ఎక్స్ లో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయండి? ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. ఇర్రేషనల్ నెంబర్స్ డస్ నాట్ ఏ రేషనల్. సో డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ లో ఉండవు. ఇంప్లైస్ ఇంటీరియర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? ఎంప్టీ సెట్ అవుతుంది.
నౌ రియల్ నెంబర్స్ కి మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే బిట్వీన్ ఎనీ టూ రియల్ నెంబర్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో ఎవ్రీ నెంబర్ ఈజ్ రియల్ నెంబర్. సో ఇంటిజర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎస్ ఉంది. ఇంటిజర్ ఆఫ్ ఎస్ అనేది ఎస్ అవుతుంది. నౌ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఏ బి. ఇప్పుడు సి అనే ఎలిమెంట్ అనేది బిట్వీన్ లో తీసుకున్నాం అనుకోండి. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0. దేర్ ఎగ్జిస్ట్. ఓకే, రిమెంబర్ ఇట్. దేర్ ఎగ్జిస్ట్. ఇట్ మస్ట్ ఎగ్జిస్ట్. ఎలా సి మైనస్ డెల్టా సి ప్లస్ డెల్టా అయ్యే విధంగా ఒక చిన్న డెల్టా ఎగ్జిస్ట్ అయ్యే విధంగా ఓపెన్ ఇంటర్వల్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో బిట్వీన్ అంటే ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి అయినప్పుడు అది నైబర్హుడ్ పాయింట్ అవుతుంది. సి అనేది నైబర్హుడ్ అవుతుంది. ఇన్ కేస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏమవుతుంది సార్? సి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే, సో ఇది సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడే ఉంటుంది కదండి. సో ఇక్కడ సమ్ డెల్టా, ఒక డెల్టా 0.00001 తీసుకోండి. తీసుకున్నా సరే బియాండ్ దిస్ క్లోజ్డ్ ఉంటుంది. ఇక్కడ ఇటువైపు ఇన్సైడ్ ఉంటుంది. సో ఇక్కడ బియాండ్ ఉంటుంది, ఇక్కడ ఇన్సైడ్ ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్ అనేది does not belongs to closed interval a comma b. So we cannot find a minus delta comma a plus delta is not subset of closed interval a comma b. ఎందుకు a తోని రెండు అయిపోతుంది, బట్ ఇక్కడ వచ్చేది ఏంటి a minus delta. a minus delta లేదు కాబట్టి we cannot find a neighborhood of a కి neighborhood of a find out చేయాలి. సిమిలర్ గా బి కూడా ఎలా బి మైనస్ డెల్టా అనేది ఇన్సైడ్ ఉంటుంది, బట్ బి ప్లస్ డెల్టా ఉంటుంది కదండి, అది ఏంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ కెనాట్ ఫైండ్ నైబర్హుడ్ ఆఫ్ బి. సో ఇక్కడ మనం ఓవరాల్ గా తీసుకుంటే నైబర్హుడ్ అనేది దేనికి ఎగ్జిస్ట్ అయ్యి ప్రతి దానికి ఎగ్జిస్ట్ అవుతాయి. ఏకి అవ్వదు, బికి అవ్వదు, బిట్వీన్ ఉన్న ప్రతి దానికి అవుతుంది. అంటే నైబర్హుడ్ ఇక్కడ వచ్చేసరికి నైబర్హుడ్స్ ఎన్ని అవుతాయి? ఏ కామా బి. ఓకే, అంటే ఇంటీరియర్ పాయింట్స్ ఏమవుతాయి? ఏ కామా బి ఓన్లీ ఇంటీరియర్ పాయింట్స్ అవుతాయి. ఎందుకు? వాటికి ఓన్లీ నైబర్హుడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. నెక్స్ట్ ఓపెన్ సెట్. లెట్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఒక సెట్ తీసుకున్నాక ఓపెన్ అని చెప్పాలంటే ఈచ్ పాయింట్ ఆఫ్ ఎస్ ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి. ఏమవ్వాలి? ఈచ్ పాయింట్ ఆఫ్ ఎస్ ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి. ఇంటీరియర్ పాయింట్ అవ్వాలంటే ఏమవ్వాలి? నైబర్హుడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇంటీరియర్ పాయింట్ అవ్వాలంటే నైబర్హుడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఎగ్జాంపుల్ 1 అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? 1, 1/2, 1/3, 1/4 అనేది నైబర్హుడ్ అనేది లేదు కాబట్టి ఏమవుతుంది? ఇంటీరియర్ పాయింట్ అనేది ఎంప్టీ సెట్. ఇంటీరియర్ పాయింట్ అనేది ఎంప్టీ అయింది కాబట్టి నో పాయింట్ ఆఫ్ ఎస్ ఈజ్ అన్ ఇంటీరియర్ పాయింట్. అసలు ఇంటీరియర్ పాయింట్ రాలేదు కాబట్టి మనకి సెట్ లో ఏమన్నాడు? ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ పాయింట్ అవ్వాలన్నాడు. ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఏంటి? ఇంటీరియర్ పాయింట్ కాదు. సో ద గివెన్ సెట్ ఈజ్ నాట్ ఓపెన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ జెడ్ ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇంటీజర్స్ అనేవి ఏంటి? ఇంటీరియర్ పాయింట్ ఆఫ్ జెడ్ ఏంటి వస్తుంది? ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంటీరియర్ ఆఫ్ జెడ్ ఈజ్ ఎంప్టీ సెట్. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ నాట్ ఇంటీరియర్ పాయింట్. ఇంటీరియర్ పాయింట్ కాలేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఓపెన్ సెట్. రేషనల్స్ తీసుకున్నాం. రేషనల్స్ అంటే ఎవ్రీ ఇంటీరియర్ ఆఫ్ రేషనల్స్ ఈజ్ నాట్ ఇంటీరియర్ పాయింట్ కాదు. రేషనల్స్ లో ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ పాయింట్ కాదు. ఎందుకు? దాంట్లో ఉండేవి ఇంక్లూడింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి నాట్ ఏ ఇంటీరియర్ పాయింట్ కాలేదు కాబట్టి ఏమవుతుంది? నాట్ ఓపెన్. ఆర్ తీసుకుంటే ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఓపెన్ సెట్. నెక్స్ట్ ఓపెన్ ఇంటర్వల్ అయితే ఏ కామా బి. ఇక్కడ చూడండి, ఏ కామా బి అనేది ఏం తీసుకున్నారు? ఓపెన్ తీసుకున్నారు కాబట్టి ఇట్ మస్ట్ బి ఏ ఓపెన్ సెట్. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనేది నాట్ ఓపెన్. ఎందుకు ఓపెన్ కాదు? ఇంటీరియర్ వచ్చేసరికి ఏంటండి? క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి కి ఇంటీరియర్ ఏం చెప్పుకున్నాం ఇందాక? ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అనేది ఇంటీరియర్ చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి? ఈచ్ పాయింట్ ఆఫ్ ఎస్ అనేది ఇంటీరియర్ అవ్వాలండి. బట్ ఏ కామా బి ఆర్ నాట్ ఇంటీరియర్. ఏ కామా బి అనేది ఇంటీరియర్ అవ్వలేదు. సో డెఫినేషన్ ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ఓపెన్ సెట్. డెఫినేషన్ ఫెయిల్ అయితే అది ఓపెన్ సెట్ కాదు. ఓకే,
ఆ విధంగా మనం ఓపెన్ సెట్స్ అనేవి చేసుకుంటాం. నెక్స్ట్ స్టేట్మెంట్స్ కొన్ని. లెట్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎస్ అనేది ఒక సబ్సెట్ తీసుకుంటే రియల్ నెంబర్స్ లో ఎస్ ఈజ్ ఓపెన్ సెట్. ఎస్ అనేది ఓపెన్ సెట్ అవ్వాలంటే డిపెండెంట్ ఎస్ అనేది ఇంటీజర్ ఆఫ్ ఎస్ అవ్వాలి. అంటే మనం తీసుకున్న ప్రతి పాయింట్ కూడా ఇంటీరియర్ పాయింట్ అవ్వాలి. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంటీరియర్ ఆఫ్ ఎస్. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అయితే అది ఓపెన్ సెట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ గా మనం నైబర్హుడ్ కి ఎలా చేస్తామో సిమిలర్ గా ఇక్కడ కూడా అలానే యూనియన్ ఆఫ్ టూ ఓపెన్ సెట్స్ ఇన్ ఆర్ ఈజ్ ఓపెన్ సెట్. యూనియన్ ఆఫ్ టూ ఓపెన్ సెట్స్ ఇన్ ఆర్ ఈజ్ ఓపెన్ సెట్. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఓపెన్ సెట్స్ ఇన్ ఆర్ ఈజ్ ఓపెన్. సిమిలర్లీ ఫర్ ఫైనైట్ సెట్స్ కూడా మనం తీసుకోవచ్చు అలా ఓపెన్. యూనియన్ ఆఫ్ ఫైనైట్ ఓపెన్ సెట్స్ ఇన్ ఆర్ ఈజ్ ఓపెన్ సెట్. ఈ intersection of finite intersection of closed sets is finite intersection of finite ఇక్కడ closed అనేది ప్రాపర్టీ వాడకూడదు. Finite intersection of open sets is also an open set. Now arbitrary condition. Arbitrary అంటే infinite. యూనియన్ ఆఫ్ ఆర్బిటరీ కలెక్షన్ ఆఫ్ ఓపెన్ సెట్స్ అనేది ఓపెన్ అవుతుంది. బట్ సిమిలర్ గా అక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏమైందండి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ నైబర్హుడ్స్ అనేది need not be a neighborhood. ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఓపెన్ సెట్స్ అనేది need not be a neighborhood. ఓపెన్ కాదు కాబట్టి దీనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే కౌంటర్ ఎగ్జాంపుల్. మనకి ఒక స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అని చెప్పాలంటే యు మస్ట్ హ్యావ్ ఏ కౌంటర్ ఎగ్జాంపుల్. కౌంటర్ ఎగ్జాంపుల్ అనేది ఉండాలి. ఆల్జీబ్రా లేదా అనాలిసిస్ లో రెండాట్లో కూడా కౌంటర్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఉంటేనే మన స్టేట్మెంట్స్ అనేవి కరెక్టా కాదా అని చెప్పగలం. సో ప్రతి స్టేట్మెంట్ రైట్ అనుకుంటే ఇట్ ఈస్ ట్రూ, కాదు అని అనిపిస్తే యు మస్ట్ హ్యావ్ ఏ కౌంటర్ ఎగ్జాంపుల్. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఇయర్. G1 అనేది ఎలా డిఫైన్ చేసుకోండి, -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1. G2 అనేది -1/2 ఎక్స్ లెస్ దాన్ 1/2. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏమొచ్చిందండి 0. 0 అనేది ఏంటి, నాట్ ఓపెన్ కాబట్టి బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఏ నైబర్హుడ్ పాయింట్. నైబర్హుడ్ పాయింట్ అనేది ఉండదు కాబట్టి ప్రతిదీ నైబర్హుడ్ అయితేనే కదా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఓపెన్. నెక్స్ట్ S be a subset of R, then integer of S is an open set. S అనేది సబ్సెట్ అయ్యి integer of S అనేది ఏమవుతుంది, ఓపెన్ సెట్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఓపెన్ సెట్ కంటైన్ ఇన్ S. లార్జెస్ట్ ఓపెన్ సెట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ S అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ a, b తీసుకున్నాం. ఓకే, క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. ఇంటీరియర్ ఆఫ్ S అంటే ఏమొస్తుందండి, ఇంటీరియర్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ చేసాం కదంతా, a, b అని తీసేసి మిగతా ఓపెన్ ఇంటర్వల్ a, b. సో ఇది ఓపెన్ సెట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వన్ బికాస్ యూ కెనాట్ ఫైండ్ లార్జర్ దెన్ దిస్ ఫ్రమ్ ద సెట్ ఎస్. ఎస్ నుండి లార్జెస్ట్ ఓపెన్ సెట్ అనేది ఫైండ్ అవుట్ చేయలేం, దీనికి మించిన ఓపెన్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ సి బిలాంగ్స్ టు a, b అయ్యే విధంగా ఉందనుకోండి. C minus delta, C plus delta అనేది ఓపెన్ సెట్ అయితే ఇట్ మస్ట్ బి కంటైన్డ్ ఇన్ A, B లోనే ఉండాలి. సో దిస్ విల్ బి ద ఓన్లీ లార్జెస్ట్ ఓపెన్ సెట్. అంటే ఇంటీరియర్ ఆఫ్ S అనేది ఏమవుతుంది, లార్జెస్ట్ ఓపెన్ సెట్. ఓకేనా, అంటే ఇలా ప్రతి ఎలిమెంట్ కూడా ఓపెన్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. ఆ ఓపెన్ సెట్స్ అనేది ఏంటంటే యూనియన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సెట్స్ కంటైన్డ్ ఇన్ S. ప్రతి ఎలిమెంట్ యొక్క ఓపెన్ సెట్స్ యొక్క యూనియన్ మనం ఏమంటారంటే ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అంటారు. ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అంటే యూనియన్ ఆఫ్ ఆల్ ఓపెన్ సెట్స్. ఇక్కడ మనం తీసుకున్నది ఏం తీసుకున్నాం, సి తీసుకున్నాం. అదే విధంగా D1 ఉంటుంది, ఈ అలా ప్రతి దానికి కూడా ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా. ఆ విధంగా ఎగ్జిస్ట్ అయిన ఓపెన్ సెట్స్ కి మనం యూనియన్ చేసాం అనుకోండి, అదే దాన్ని ఏమంటారు, ఇంటీరియర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ లిమిట్ పాయింట్. లిమిట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది ఏంటంటే ఎస్బిఏ సబ్సెట్. ప్రతిది కూడా రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రియల్ నెంబర్స్ లో ఒక సబ్సెట్.
ఒక పాయింట్ పిఆర్ ఈ లిమిట్ పాయింట్ అని చెప్పాలంటే లిమిట్ పాయింట్ కి రెండు పేర్లు ఉన్నాయి. అక్యుములేషన్ పాయింట్ అంటారు, అక్యుములేషన్ పాయింట్ క్లస్టర్ పాయింట్ అంటారు. క్లస్టర్ పాయింట్ లేదా అక్యుములేషన్ పాయింట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టర్మ్స్ కూడా వాడతాడు. ఓకే, అక్యుములేషన్ పాయింట్ ఆర్ క్లస్టర్ పాయింట్ ఆఫ్ ఎస్. అయితే ఇఫ్ ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ పి, ప్రతి నైబర్హుడ్ ఆఫ్ పి కి కంటైన్స్ ఎ పాయింట్ ఆఫ్ ఎస్ అదర్ దాన్ పి. అంటే నైబర్హుడ్ ఆఫ్ పి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? పి అనేది ఇక్కడ ఉంటే ఒక డెల్టా తీసుకున్నాం అనుకోండి, there is delta such that p minus delta p plus delta, ఇది నైబర్హుడ్. సో ఈ నైబర్హుడ్ లో కంటైన్స్ ఏ పాయింట్ ఆఫ్ ఎస్. పాయింట్ ఆఫ్ ఎస్, ఎస్ లో పాయింట్ ఉండాలి. ఏంటి ఆ పాయింట్? అదర్ దాన్ పి, పి కంటే వేరే పాయింట్ ఉండాలన్నమాట. సో ఒక పాయింట్ క్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, క్యూ అనేది ఏమవ్వాలి? ఇది బిలాంగ్స్ టు ఎస్ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అయితే ఆ పి ఏమంటారంటే లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్, లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ అంటారు. ఈ విధంగా మనకి ఎగ్జిస్ట్ అవుతుందని లిమిట్ పాయింట్ అంటారు. అంటే పి కాకుండా మిగతాదంటే పిని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. పిని ఏం చేయాలి? డిలీట్ చేసి మిగతా ఉంటాయి కదా. అంటే ఇక్కడ చూడండి, పి ఇస్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ ఫర్ ఈచ్ పాజిటివ్ ఎప్సిలాన్. ప్రతి ఎప్సిలాన్ కి ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ కావాలండి, ప్రతి ఎప్సిలాన్ కి ఎగ్జిస్ట్ అవ్వాలి. చూసారా, లిమిట్ పాయింట్స్ లో కాన్సెప్ట్ మారిపోయింది. అక్కడ నైబర్హుడ్ కి ఏంటి? దేర్ ఎగ్జిస్ట్ వచ్చింది. ఇక్కడ ఫర్ ఈచ్ అంటే ఫర్ ఈచ్, ప్రతి దానికి కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. అయ్యే విధంగా ఎలా పి కామా ఎప్సిలాన్, పి కామా ఎప్సిలాన్ అంటే పి యొక్క నైబర్హుడ్ విత్ రెస్పెక్ట్ టు ఎప్సిలాన్, మైనస్ పి అంటే డిలేటెడ్ నైబర్హుడ్. దీన్ని ఏమంటారు? ఎలా పి కామా ఎప్సిలాన్ మైనస్ పి అంటే ఏంటి? డిలేటెడ్ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ పి, డిలేటెడ్ ఎప్సిలాన్ నైబర్హుడ్ ఆఫ్ పి. దానికి ఎస్ కి ఇంటర్సెక్షన్ చేస్తే నాన్ యూనిటీ రావాలి. ఎందుకు నాన్ యూనిటీ రావాలి? కంటైన్స్ ఏ పాయింట్ అదర్ దాన్ పి, అంటే పి తీసేగా ఇంకో పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అని చెప్తున్నారు. పి తీసేగా ఇంకో పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జిస్ట్ అయింది కదా ఇక్కడ. ఆ విధంగా ఎగ్జిస్ట్ అయితే అటువంటి పాయింట్ ఏమంటారు? పిని లిమిట్ పాయింట్ అంటారు. సో సింపుల్ గా చెప్పాలంటే ఎప్సిలాన్ కాకుండా n of p minus p is called deleted neighborhood of p, deleted neighborhood of p. అయితే ఈ లిమిట్ పాయింట్ అనేది మే ఆర్ మే నాట్ బిలాంగ్స్ టు ఎస్, మే ఆర్ మే నాట్ బిలాంగ్స్ టు ఎస్. దీని గురించి చెప్పుకుందాం తర్వాత. ఓకే, అంటే ఎస్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నౌ ఐసోలేటెడ్ పాయింట్, ఐసోలేటెడ్ పాయింట్ గురించి నేర్చుకుందాం. ఐసోలేటెడ్ అంటే లిమిట్ పాయింట్ కాని దాన్ని ఐసోలేటెడ్ పాయింట్ అంటారు. ఓకే, లిమిట్ పాయింట్ కాని దాన్ని ఐసోలేటెడ్ పాయింట్ అంటారు. సో మనం ఇందాక నేర్చుకున్నాం ఎస్ అనేది ఐసోలేటెడ్ పాయింట్. ఐసోలేటెడ్ పాయింట్ అంటే చూడండి, ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎక్స్ అనేది ఐసోలేటెడ్ పాయింట్ అవ్వాలంటే ఎక్స్ ఇస్ నాట్ ఏ లిమిట్ పాయింట్, లిమిట్ పాయింట్ కాకూడదు. అవ్వాలంటే ఏం చెప్పాను? నాట్ ఈక్వల్ టు యాంటీసెట్, యాంటీసెట్ కాకూడదు అని చెప్పాను. ఐసోలేట్ పాయింట్ అవ్వాలంటే ఈక్వల్ టు సరిపోతుంది, అంటే యాంటీసెట్ అవ్వాలి. సో వీటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఓన్లీ యాంటీసెట్ రావాలంటే, అంటే ఇక్కడ నైబర్హుడ్ దగ్గర ఏమవ్వాలండి? పి మైనస్ డెల్టా, మరి పి మైనస్ ఎప్సిలాన్, పి ప్లస్ ఎప్సిలాన్ కట్టుతాం కదా. కట్టాక ఓన్లీ పి అనేదే ఉండాలి. అంటే ఈ పి అనేది ఆల్రెడీ దేంట్లో ఉంది? ఎక్స్ లో ఉంది. సో ఇంటర్సెక్షన్ ఎక్స్ కడితే ఏం రావాలి? ఓన్లీ పి అనే ఎలిమెంట్ మాత్రం రావాలి. ఆ విధంగా పి అనే ఎలిమెంట్ వస్తే ఆ పి ఏమంటారంటే ఐసోలేటెడ్ పాయింట్ అంటారు. ఏం పాయింట్ అంటారు? ఐసోలేటెడ్ పాయింట్. సో ఇక్కడ మనం తీసుకుంటే n of x మైనస్ డిలేటెడ్ నైబర్హుడ్ ఆఫ్ x, డిలేటెడ్ నైబర్హుడ్ ఆఫ్ x ఇంటర్సెక్షన్ s అనేది యాంటీసెట్, లేదా n of x ఇంటర్సెక్షన్ s అనేది ఏమవ్వాలి? p అనేది రావాలి. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? 1, 1/2, 1/3 అండ్ సో ఆన్. ప్రీవియస్ గా మనం చెప్పుకున్నట్లు 1/3 తీసుకుంటే 1/10 అయ్యే విధంగా మరి ఎవ్రీ అన్నాడు కాబట్టి 1/10 తీసుకున్నాం. 1/10 అంటే 1/10 కి మనకి ఏమవ్వాలి? ఒక వేరే పాయింట్ ఉండాలి. బట్ ఇక్కడ 1/2 అనేది బయట ఉంది, 1/4 అనేది కూడా బయటే ఉంది. సో అదర్ దాన్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయిందా? లేదు కదా ఇక్కడ. ఎందుకు?
ఎస్ లో ఉండే రెండో పాయింట్ అంటే 1/2 లేదా 1/4 ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి, లోపల ఉండాలి. మరి ఎవ్రీ అన్నది కాబట్టి 1/10 తీసుకున్నాం. దానికంటే స్మాల్ తీసుకోవచ్చు, 1/100 తీసుకోవాలి. 1/100 తీసుకుంటే ఇంకా ఈజీగా క్లోజ్ టు 1/3 అయిపోతుంది. సో ఇక్కడ వేరే పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. 1/2 1/4 కాకుండా ఇంకేదైనా సరే 1/3కి దగ్గరలో ఉండేది ఆ సెట్ లో ఉందా? లేదు కాబట్టి ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ ఐసోలేటెడ్ పాయింట్ అవుతుంది. ఓకే, అయితే లిమిట్ పాయింట్ అంటే ఇక్కడ ఏంటి వస్తుంది అంటే లిమిట్ పాయింట్ అనేది 0 వస్తుంది. ఎలా సారని అంటే ఇక్కడ 1, 1/2, 1/3 అండ్ సో ఆన్, 1/n అండ్ సో ఆన్. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఆర్కిమిడియన్ ప్రాపర్టీ వాడాలి. ఆర్కిమిడియన్ ప్రాపర్టీ అంటే ఏం చెప్తుందండి? దాన్ని మనం హెయిన్బోరర్ థీరంలో కూడా వాడతాం. ఏంటి? ఎవ్రీ ఓపెన్ కవర్ హ్యాస్ ఎ ఫైనైట్ సబ్ కవర్. ఓకే, సారీ డిస్టర్బ్ అయ్యింది చిన్నది. ఎవ్రీ ఓపెన్ కవర్ హ్యాస్ ఎ ఫైనైట్ సబ్ కవర్. సో ఆ విధంగా మనం తీసుకుంటే 0 less than 1/epsilon. ఇక్కడ ఆర్కిమిడియన్ ప్రాపర్టీ అంటే నువ్వు ఎంత స్మాలర్ ఎప్సిలాన్ అయినా తీసుకో, ఆ స్మాలర్ ఎప్సిలాన్ తగ్గట్టుగా ఒక నేచురల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి. నేచురల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక స్మాలర్ ఎప్సిలాన్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా నేచురల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అదే మనకు ఆర్కిమిడియన్ ప్రాపర్టీ అంటే. If you take any number that must be less than some natural number, that is called Archimedean property. If you take any natural number that must be smaller than natural number, దీన్నే ఏమంటారు? nx is less than y. Okay, every open cover has a finite subcover. Okay, every open cover has a finite subcover. దీన్ని రివర్స్ లో ఎలా రాస్తారంటే 0 less than 1/n less than epsilon. 0 less than 1/n less than epsilon అంటే 0 less than 1/n less than epsilon వచ్చిందంటే ఇక్కడ 0 less than 1/n less than epsilon. దీన్ని minus epsilon less than 1/n less than epsilon అంటే 0 కంటే 1/n ఎక్కువ, 1/n కంటే ఎప్సిలాన్ ఎక్కువ, 0 కంటే తక్కువ మైనస్ ఎప్సిలాన్ తీసుకున్నాం. సో దీన్ని బట్టి 0 అనేది ప్రాపర్టీ అప్లై చేసుకుంటే 0 మైనస్ ఎప్సిలాన్, 0 ప్లస్ ఎప్సిలాన్ మధ్యలోని నువ్వు ఏం తీసుకున్న నేచురల్ నెంబర్ అయినా సరే ఇక్కడ ఎప్సిలాన్ కి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 0 మైనస్ ఎప్సిలాన్, 0 ప్లస్ ఎప్సిలాన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. ఇంటీరియర్ పాయింట్ అయింది కాబట్టి అదర్ దాన్ 0 కాకుండా చాలా ఉంటాయి కదండి. ఇక్కడ 1/m సంథింగ్ టెన్స్ టు ఇన్ఫినిట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అదర్ దాన్ 1/n కాకుండా 0 అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ ఎ లిమిట్ పాయింట్ అవుతుంది. 0 అనేది ఏమవుతుంది? ఇక్కడ లిమిట్ పాయింట్ అవుతుంది. ఎందుకు 1/n అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి 1/n కాకుండా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది? లిమిట్ పాయింట్ అవుతుంది. సో లిమిట్ పాయింట్ 0 అనేది ఇచ్చిన సెట్ లో లేదు. ఇక్కడ 1, 1/2, 1/3 and so on ఉన్నాయి కానీ 0 does not belongs to S. 0 అనేది లిమిట్ S లో లేదు. బట్ 0 is a లిమిట్ పాయింట్. అంటే లిమిట్ పాయింట్ need not to be in the set. 0 అనేది ఇచ్చిన సెట్ లో ఉండక్కర్లేదు, లిమిట్ పాయింట్ లో ఉండక్కర్లేదు. నెక్స్ట్ ఐసోలేటెడ్ పాయింట్స్. ఓకే, S equal to Z ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి. ఎవ్రీ పాయింట్ ఆఫ్ Z is a ఐసోలేటెడ్ పాయింట్. ప్రతి Z లో ఇంటిజర్స్ లోనే ప్రతి ఇంటిజర్ కూడా ఐసోలేటెడ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న
ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ కాబట్టి ఒక ఎప్సిలాన్ కి ఎగ్జిస్ట్ అవుతుంది. -2 తీసుకోవడం అనుకోండి, -0.05 తీసుకుంటే ఓకే, -0.05 కాబట్టి -2.05 ఇక్కడ -1.95 అయ్యే విధంగా ఓపెన్ టవర్ ఎగ్జిస్ట్ అయింది కదండి. సో అది ఓపెన్ ఇంటర్వల్ ఎగ్జిస్ట్ అయింది కదండి. ఇక్కడ -1 అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఇక్కడ ఉంటుంది, -3 అనేది యువతలు ఉంటుంది. సో ఇంటిజర్ ఈ -2 అనేది ఏంటో కాబట్టి ఇక్కడ నాట్ ఏ నైబర్హుడ్ పాయింట్, నాట్ ఏ ఇంటీరియర్ పాయింట్. ఇంటీరియర్ పాయింట్ కాదు కాబట్టి ఏమవుతుంది, అది నాట్ ఏ లిమిట్ పాయింట్. ఎందుకు మనకి ఏదో ఒకటి ఉండాలి, -1 అయినా ఉండాలి, -3 అయినా ఉండాలి. ఎందుకు, అదర్ దాన్ ఎక్స్, అదర్ దాన్ టీ. ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అని చెప్పాలంటే ఎవ్రీ నైబర్హుడ్ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ అదర్ దాన్ ఎక్స్. ఓకే, సో -2 కి ఏం లేదు కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందంటే ఐసోలేటెడ్ పాయింట్ అవుతుంది, ఐసోలేటెడ్ పాయింట్. అది రేషనల్ తీసుకోవాలనుకోండి, రేషనల్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 1/3 తీసుకున్నాం. ఓకే, 1/3కి మీరు ఎంత స్మాలర్ తీసుకోండి, తీసుకుంటే ఆ బిట్వీన్ లో ఇట్ మస్ట్ ఎగ్జిస్ట్ అనదర్ రేషనల్ నెంబర్. బిట్వీన్ లోని అనదర్ రేషనల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో రెండో నెంబర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఇట్ మస్ట్ బి ఏ లిమిట్ పాయింట్ అవుతుంది. సో అదే విధంగా మీరు ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నా సరే, ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నారు, ఒక √2 తీసుకున్నారు. ఓకే, √2 కి ఇటువైపు తీసుకుంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్. సో అదర్ దాన్ అని వచ్చింది కదా, √2 కంటే వేరే నెంబర్ అనేది, ఎస్ లో ఉండే నెంబర్ అనేది ఈ ఇంటర్వెల్ లో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో దీన్ని ఏమంటారు, లిమిట్ పాయింట్ అంటారు. సో ఇక్కడ రేషనల్ అనేది లిమిట్ పాయింట్ అయింది, ఇర్రేషనల్ కూడా లిమిట్ పాయింట్ అయింది. సో రేషనల్ ఇర్రేషనల్ అయింది కాబట్టి ఓల్ సెట్ ఆర్, ఓల్ సెట్ ఆర్ అంటే ఆర్ అనేది ఏమవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. అంటే లిమిట్ పాయింట్స్ ఆఫ్ క్యూ ఏంటంటే ఆర్, లిమిట్ పాయింట్స్ ఆఫ్ క్యూ ఏంటి, ఆర్. Set of all real numbers are the limit points of Q. రేషనల్ నెంబర్స్ యొక్క లిమిట్ పాయింట్స్ ఏంటంటే ఆర్. వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ తీసుకుంటే ప్రతి పాయింట్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది, ప్రతి పాయింట్ కూడా లిమిట్ పాయింట్ అవుతుంది కాబట్టి ప్రతి పాయింట్ లిమిట్ పాయింట్ అయితే దేర్ ఈజ్ నో ఐసోలేటెడ్ పాయింట్, దేర్ ఈజ్ నో ఐసోలేటెడ్ పాయింట్. ఓకే, ఇక్కడ కూడా క్యూ లో కూడా దేర్ ఈజ్ నో ఐసోలేటెడ్. నెక్స్ట్ ఎస్ అనేది I have to release slowly, otherwise you will be S subset of R. P be a limit point of S. ఒక P అనేది లిమిట్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, then every neighborhood of P contains infinitely many elements of S. ప్రీవియస్ గా ఇక్కడే తీసుకున్నాం, 1/3 తీసుకుంటే మీకు ఎంత స్మాల్ తీసుకున్నా సరే బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్ ఇన్ఫినిటీ మెనీ అనేది ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదండి. సో ఇన్ఫినిటీ మెనీ ఉంటున్నాయి కాబట్టి అంటే దీని అర్థం ఏంటి, ఓన్లీ ఒకటే ఉండాలని లేదు, ఐసోలేటెడ్ పాయింట్ కాకపోయింది అనుకోండి, లిమిట్ పాయింట్స్ లో కంపల్సరీగా ఉంటాయి ఇన్ఫినిట్లీ మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్, ప్రీవియస్ గా మనం తీసుకున్న 0 -epsilon +epsilon కూడా అంతే. ఇక్కడ ఇది 1/n తీసుకున్నాం అనుకోండి, 1/n+1 అనేది కూడా నియరెస్ట్ ఉంటుంది, 1/n+2 ఉంటుంది, అలాగా అండ్ సో చాలా ఉంటాయి. సో ఇన్ఫినిటీ మెనీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అనేవి ఉంటాయి. లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అయితే నైబర్హుడ్ లో ఎన్ని ఉంటాయి, ఇన్ఫినిటీ మెనీ ఎస్. సో ఫైనైట్ సెట్ లో నో లిమిట్ పాయింట్స్, ఫైనైట్ సెట్ లో లిమిట్ పాయింట్స్ ఉండవు. ఇంటిజర్స్ లో కూడా, ఇంటిజర్స్ అండ్ నేచురల్ నెంబర్స్ లో కూడా లిమిట్ పాయింట్స్ ఉండవు. నెక్స్ట్ ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అయితే ఇంటిజర్ ఆఫ్ ఎస్ ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్. ఎస్ అనేది సబ్సెట్ అయితే ఇంటిజర్ ఆఫ్ ఎస్ అనేది ఏమవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. ఎందుకనేది కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ ఎస్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ తీసుకున్నాం, క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకే, ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అంటే ఏమొస్తుందండి, ఇంటీరియర్ ఆఫ్ ఎస్ అంటే ఓపెన్ ఇంటర్వల్ ఆఫ్ ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వల్ ఆఫ్ ఏ కామా బి. సో
మీరు ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా సరే ఇట్ విల్ బి ది లిమిట్ పాయింట్. ఎందుకంటే సంథింగ్ ఏ ప్లస్ ఎప్సిలాన్ తీసుకున్నారు. ఓకే, ఏ ప్లస్ ఎప్సిలాన్ లిమిట్ పాయింట్ అవుతుందా సార్ అని అడిగారు. ఓకే, ఏ ప్లస్ ఎప్సిలాన్ తీసుకుంటే ఇది ఏ ప్లస్ ఎప్సిలాన్ బై 2 కి ఏ మైనస్ ఎప్సిలాన్ బై 2 కి మధ్యలో ఉంటుంది కదండి. ఏ ప్లస్ ఎప్సిలాన్ అనేది ఏ ప్లస్ ఎప్సిలాన్ బై 2 కి ఏ మైనస్ ఎప్సిలాన్ బై 2 కి మధ్యలో ఉంటుంది. సో ఇట్ ఎగ్జిస్ట్ ఏ నైబర్హుడ్, అంటే ఏ ప్లస్ ఎప్సిలాన్ కి నైబర్హుడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సిమిలర్ గా బి మైనస్ ఎప్సిలాన్ కూడా నైబర్హుడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ప్రతి పాయింట్ అంటే మీరు తీసుకునే ఏ పాయింట్ కూడా నైబర్హుడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి అంటే అదర్ నాట్ నైబర్హుడ్ అదర్ దాన్, అంటే ఆ పాయింట్ కాకుండా చాలా పాయింట్స్ అనేవి ఆ ఓపెన్ ఇంటర్వల్ లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. కాబట్టి దట్ విల్ బి ది లిమిట్ పాయింట్. ఓకే, సో ఇంటర్ ఏమవుతుంది, ఎవ్రీ పాయింట్ మనం తీసుకున్న ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఏమవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. ప్రతి పాయింట్ కూడా లిమిట్ పాయింట్. ఎందుకని చెప్పాను, ఏ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏ కంటే ఎక్కువ ఉన్నది, బి కంటే మైనర్ తక్కువ ఉన్నవి, ఏ కంటే మైనర్ గా ఎక్కువ ఉన్నవి, బి కంటే మైనర్ తక్కువ ఉన్నవి ఏమవుతాయి, లిమిట్ పాయింట్స్ అవుతాయి. సో ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అనేది క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి కి లిమిట్ పాయింట్స్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థీరం అండి, బెల్జానో-వెయిర్స్ట్రాస్ థీరం. బెల్జానో-వెయిర్స్ట్రాస్ థీరం అంటే ఒక బౌండెడ్ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ అది సీక్వెన్స్ లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ బౌండెడ్ ఇన్ఫినైట్ సబ్సెట్ ఆఫ్ ఆర్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. అంటే బౌండెడ్ సెట్ అవుతూ ఏమవ్వాలి, ఇన్ఫినైట్ సబ్సెట్, ఇన్ఫినైట్ నెంబర్స్ ఉన్నారు. అంటే ఆ సెట్ లోని ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దానికి కంపల్సరీగా ఒక లిమిట్ పాయింట్ ఉంటుంది. కంపల్సరీగా అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, దానికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఏంటది, 1, 1/2, 1/3 ఉన్నాయి. ఈ సెట్ కి లిమిట్ పాయింట్ ఏంటండి, ఆల్రెడీ పాయింట్ అవుట్ చేస్తుంది, G అనేది లిమిట్ పాయింట్. ఇది బౌండెడ్, బౌండెడ్. ఎందుకు 1 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది, ఇక్కడ లోవర్ బౌండ్ ఎంత 1/n అంటే ఎంత లోవర్ బౌండ్ 0 అవుతుంది. సో ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది ఎస్ లో తీసుకుంటే ఎక్స్ అనేది దేని మధ్యలో ఉంటుంది, 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1, అంటే బౌండెడ్ సెట్ అండ్ ఇన్ఫినైట్ సెట్. సో ఇన్ఫినైట్ సబ్సెట్ ఆఫ్ ఆర్ కాబట్టి ఇట్ హ్యాస్ ఎ లిమిట్ పాయింట్. ఆ లిమిట్ పాయింట్ అంతా 0. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బెల్జానో-వెయిర్స్ట్రాస్ థీరం అనేది చాలా అప్లికేషన్స్ లో యూజ్ అవుతుంది. డిరైవ్డ్ సెట్ అంటే ఎస్బిఐ సబ్సెట్ ఆఫ్ ఆర్, ఒక సెట్ తీసుకొని సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్, కలెక్షన్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ని ఏమంటారు అంటే డిరైవ్డ్ సెట్ అంటారు. సో డిరైవ్డ్ సెట్ ఈస్ డినోటెడ్ బై ఎస్. ఎస్ఎల్ఎన్ కూడా రాస్తారు, ఆ ఎస్ డాష్ అని కూడా రాస్తారు. ఓకే, ఎస్ఎల్ఎన్ రాస్తారు లేదా ఎస్ డాష్ అని రాస్తారు. ఫైనైట్ సెట్ అయితే లిమిట్ పాయింట్స్ అసలు ఉన్నాయి కాబట్టి డిరైవ్డ్ సెట్ అనేది ఎంప్టీ సెట్. నేచురల్ నెంబర్స్ కూడా డిరైవ్డ్ సెట్ అనేది ఎంప్టీ సెట్. ఇంటీజర్స్ కూడా డిరైవ్డ్ సెట్ ఎంప్టీ సెట్. క్యూకి ఏంటి, ఎవ్రీ పాయింట్ ఈజ్ ఏ లిమిట్ పాయింట్. నాట్ ఓన్లీ రేషనల్, ఇర్రేషనల్ తీసుకున్నా సరే బిట్వీన్ ఎనీ టూ ఇర్రేషనల్స్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేషనల్స్ ఉన్నాయి కాబట్టి అదర్ దాన్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ లిమిట్ పాయింట్. లిమిట్ పాయింట్ అయింది కాబట్టి ఆర్ అనేది ఏమవుతుంది, డిరైవ్డ్ సెట్ అవుతుంది. ఏ కామా బి కి ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి కి డిరైవ్డ్ సెట్ ఏంటండి, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి అవుతుంది. ఎలా ఇది పాసిబుల్ సార్, ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది. ఓకే, ఇప్పుడు కన్సిడర్ సమ్ సీక్వెన్స్ లైక్ ఏ మైనస్ 1/n. ఇక్కడ సీక్వెన్స్ అనేది ఏం తీసుకున్నాను, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1/n. ఇప్పుడు తీసుకుంటే ఇది ఎలా రాస్తుంది, ఏ మైనస్ 1, a minus 1/2 and so on
రాస్తాం కదా. అదే n టైమ్స్ టు ఇన్ఫినిటీ అయింది అనుకోండి, n అనేది ఇన్ఫినిటీని అప్రోచ్ అయితే 1/n దేన్ని అప్రోచ్ అవుతుంది, జీరోని అప్రోచ్ అవుతుంది. సో ఇక్కడ ఓవరాల్ వచ్చేసరికి సీక్వెన్స్ అనేది గోస్ టు ఎక్కడికి వెళ్తుంది, ఏ అనే పాయింట్ వెళ్తుంది. సో ఏ అనేది ఏమవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. సో లిమిట్ పాయింట్ అనేది ఏ వస్తుంది. సిమిలర్ గా బి కూడా ఇక్కడ ఏమవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. ఓకే, బి అనేది ఏమవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. ఓకే, సారీ అన్న, ప్రీవియస్ గా నేను ఓపెన్ లైబ్రరీ తీసుకున్నాను, రాంగ్ అండి. ఎందుకంటే మనం ఏ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏకి ఏమవుతుంది, ఏ ప్లస్ డెల్టా యొక్క వైపు, ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ మైనస్ డెల్టా. సో ఇట్ మస్ట్ ఎగ్జిస్ట్ అనదర్ పాయింట్ కదా. అనదర్ పాయింట్ ఏంటంటే దిస్ ఏ లిమిట్ పాయింట్, ఏ అనేది ఏమవుతుంది, లిమిట్ పాయింట్ అవుతుంది. ఇందాక నేను నైబర్హుడ్ అనుకుని చెప్పినట్టున్నాను. ఓకే, కరెక్ట్ ఇట్. ఏంటి, ఏ అనేది లిమిట్ పాయింట్ అవుతుంది. సిమిలర్ గా బి అనేది కూడా లిమిట్ పాయింట్ అవుతుంది. సో ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి కి లిమిట్ పాయింట్స్ ఏంటి, క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. అదే ఎంటీ సెట్ తీసుకుంటే లిమిట్ పాయింట్స్ ఏమవుతాయి, ఓన్లీ ఎంటీ సెట్ అవుతుంది. ఎందుకు సార్ అని అంటే ఎంటీ సెట్ లో ఏ ఎలిమెంట్స్ లేవు. సో ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు హౌ క్యాన్ యూ ఫైండ్ లిమిట్ పాయింట్. సో ఎంటీ సెట్ కి ఎంటీ సెట్ నే లిమిట్ పాయింట్. సో డెరైవ్డ్ సెట్స్ గురించి ప్రాపర్టీస్, ఏబి లేనది నచ్చినట్లయితే ఏ సబ్సెట్ ఆఫ్ ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి, ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ లిమిట్ పాయింట్స్ సబ్సెట్ ఆఫ్ బి లిమిట్ పాయింట్స్. అంటే దీంట్లో ఉండే లిమిట్ పాయింట్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఓకే, ఇది ఆబ్వియస్లీ ట్రూ. అండ్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ లిమిట్ ఏ లిమిట్ పాయింట్స్. లిమిట్ పాయింట్స్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ లిమిట్ పాయింట్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. ఏ ఇంటర్సెక్షన్ బి లిమిట్ పాయింట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఏ లిమిట్ పాయింట్ ఇంటర్సెక్షన్ బి లిమిట్ పాయింట్. ఏ ఇంటర్సెక్షన్ బి లిమిట్ పాయింట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్, ఓన్లీ సబ్సెట్ అనేది, ఓన్లీ స్ట్రిక్ట్లీ సబ్సెట్ అంటే స్ట్రిక్ట్లీ సబ్సెట్, ప్రాపర్ సబ్సెట్, నాట్ ఫుల్లీ. ఎందుకు కాదు అనేది కౌంటర్ ఎగ్జాంపుల్ ఉందండి. ఏంటి కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే ఏ అనే సెట్ 0, 1, 1/2, 1/3 అండ్ సో ఆన్ తీసుకున్నారు. బి అనేది 0, ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నారు. ఏ అనే సెట్, బి అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు తీసుకుంటే ఏ యొక్క లిమిట్ పాయింట్స్ అంటే ఎంత వస్తాయంటే, ఎంత ఇన్ఫినిటీ అయితే ఇది 1/n కాబట్టి 0కి అప్రోచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది, -1, -1/2, -1/n. సో ఇది దేనికి అప్రోచ్ అవుతుంది, 0కి అప్రోచ్ అవుతుంది. రెండు కూడా 0కి అప్రోచ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఎంత వస్తుందండి, ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ఉండేది 0 ఓన్లీ కాబట్టి 0. అండ్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ అండ్ బి అంతా ఇంటర్సెక్షన్ అంతా 0. బట్ ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క లిమిట్ పాయింట్ ఎంత వస్తుంది, ఎంటీ సెట్. ఎందుకు అలా వస్తుందంటే అది సింగిల్ సెట్ కదండి. సో వీ కెనాట్ ఫైండ్ అనదర్ పాయింట్ ఇన్ దిస్ సెట్, వీ కెనాట్ ఫైండ్ అనదర్ పాయింట్ ఇన్ దిస్ సెట్. 0 లోని ఇంకో పాయింట్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సో స్ట్రిక్ట్లీ సబ్సెట్. ఓకే, స్ట్రిక్ట్లీ సబ్సెట్. కౌంటర్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది తర్వాత ఎప్పుడైనా సరే. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ ఆర్బిటరీ దెన్ ఇట్ ఈజ్ ట్రూ. ఏంటి, A1 A intersection, A2 intersection, A3 intersection, and so on. Am of limit point is subset of A1 limit point intersection, A2 limit point intersection, and so on. Am limit point. Okay, and యూనియన్ వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్ మనం ప్రీవియస్ గా ఇంటీరియర్ పాయింట్స్ ఎలా చేసామో అనే అవుతుంది. ఏ యూనియన్ బి లిమిట్ పాయింట్ ఈక్వల్ టు ఏ లిమిట్ పాయింట్ యూనియన్ బి లిమిట్ పాయింట్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చేద్దాం. ఎస్ అనేది 1/m ప్లస్ 1/n. అదే విధంగా m belongs to capital N and n belongs to capital N. రెండు కూడా నేచురల్ నెంబర్స్ అయ్యే విధంగా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీనికి డెరైవ్డ్ సెట్ ఫైండ్ అవుట్ చేయమంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ m, n రెండు కూడా ఇన్ఫినిటీని అప్రోచ్ అయ్యామనుకోండి. ఇన్ఫినిటీని అప్రోచ్ అయితే అప్పుడు ఏమవుతుంది,
both are goes to 0. 1 by infinity అంటే 0, 1 by 0. సో లిమిట్ పాయింట్ ఏం వస్తున్నప్పుడు 0 వస్తుంది. ఓకే, ఫిక్స్ వన్ థింగ్. ఒకటి ఫిక్స్ చేసి రెండోది ఇన్ఫినిటీకి వెళ్ళినాక either m or n tends to infinity అయితే అప్పుడు లిమిట్ పాయింట్స్ ఏమవుతుంది? 1 goes to infinity అంటే 0, another one is stable అంటే it is the form of 1 by m. ఓకే, ఈ విధంగా మనం ఓవరాల్ లిమిట్ పాయింట్స్ ఏమవుతాయి? s1 is equal to s1 ఇది s2 అనుకుంటే లిమిట్ పాయింట్స్ ఆఫ్ s1 యూనియన్ s2 లిమిట్ పాయింట్స్ 0 union 1 by n where n belongs to capital N. చాప్టర్లో వచ్చిందండి ఇది ఎగ్జామ్స్ లో. ఓకే, అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ s అనేది ఏమి ఇచ్చాడంటే -1 పవర్ ఆఫ్ m ప్లస్ 1 by n అయ్యే విధంగా m, n belongs to capital N. ఓకే, సిమిలర్ గా మనం ఏం చేయాలి? ఇది -1 పవర్ ఆఫ్ m అంటే దీనికి 2 కేసెస్ వస్తాయి. ఏంటది? -1 +1. ఓకే, -1, +1. ఈ 1 by n అనేది n అనేది ఇన్ఫినిటీ అప్రోచ్ అయితే దేన్ని అప్రోచ్ అవుతుందండి? 0. సో అంటే -1 పవర్ ఆఫ్ m ప్లస్ 0 అంటే m అనేది ఆడ్ ఈవెన్. ఆడ్ అయితే -1, ఈవెన్ అయితే +1 కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఏమి వస్తాయి? -1, 1 ఓన్లీ. ఓకే, -1, 1. ఓకే, దట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ ది సెషన్. మీకు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది. చేస్తే నేను కూడా ఇంకా మిగతా వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. సో సెట్స్ లో ఇంకా 2-3 క్లాసెస్ ఉంటాయి. అయ్యాక సీక్వెన్స్ సిరీస్ కొన్ని త్వరగా చేద్దామని ఉంది. బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సైనింగ్ ఆఫ్.